దేవుని పరిశుద్ధానికి వందనాలు. ఆత్మీయ తండ్రి గారికి వందనాలు. మన సంఘస్థులందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యంగా గతించిన వారం కింద మాది ఊటీస్ కంపెనీ, నా పేరు మార్కు. నేను ప్రార్థన సాయం కోరిన మా సంఘస్థులందరికీ నేను మెసేజ్ కూడా ఫోన్ల ద్వారా పెట్టాను. మన ఫోన్కు సంఘంలో కూడా చెప్పాను. నేను మా మొన్ననే మా భార్య అటాకిక్స్ చనిపోతే ఎమర్జెన్సీ వచ్చాము. మా పెద్ద బిడ్డకు కొడుకు మనుమడు 2 సంవత్సరాలు. బాబుకు 120 డిగ్రీల జ్వరం ఉంటే వాళ్ళు మా ఇంటి వాళ్ళు ఎవరు చెప్పలేదు. మా పెద్ద బిడ్డ ఎవరు చెప్పలేదు. అక్కడున్న దైవజన అయ్యగారు ఇది చెప్తే అయ్యగారు ఇలా ఫోన్ చేశారు. డ్యూటీ మీదకెళ్ళి చేశారు. చేస్తే ఇక బాబుకు ఇట్లా జోను అనే బాబు. ఆ బాబుకు జ్వరం ఫుల్ వచ్చింది. మా ఊళ్ళో కొంచెం సిటీ, మామూలు సిటీ. చిన్నపిల్లల డాక్టర్ ఉన్నాడు. ఆయన చూడలేదు సరిగా. చూడకపోతే మళ్ళా వేరే ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది కోస్టి అని. అక్కడికి తీసుకెళ్తే మీరందరూ ప్రార్థన చేసినందుకు దైవజనులు, మన సంఘస్థులందరూ చేసినాం. అప్పటికప్పుడు ఆ బాబుని తీసుకుపోగానే తక్కువైపోయింది జ్వరం. దేవుడు స్వస్థపరిచాడని నేను నమ్ముతున్నప్పుడు పోయిన వారమే చెప్పాలనుకున్నా. నేను డ్యూటీని బట్టి నేను రాలేదు. క్షమించండి అయ్యగారు. అయితే దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, హాస్టల్ చదువుతున్నారు. దేవునిలో భయభక్తులు కలిగి దీవించేటి కృప, బిడ్డలకు మంచి జ్ఞానం కలిగి నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో నడుచుకునేటట్లు మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించింది కదా. హల్లెలూయా. దయచేసి సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే ముందర తెచ్చుకున్నాను త్వరగా, సమయం లేదు కాబట్టి. हालेलुया। पास्टर जी जय मसीह, सभी भाइयों की जय मसीह। मैं एक चर्च में पहली बार जब आया तो मेरे को शैतान बहुत जकड़ लिया था। मेरा जैसे ब्लड है वो पूरा जैसे चूस लेता था और मेरा शरीर पूरा कमजोर हो जाता था। तो पास्टर जो राजकुमार भाई थे, मैंने बताया उनको पूरा परेशानी। तो बोले ठीक है अगले संडे को आप आने का, तो आज लेके आने का। तो आज मैं लेके आए, वो प्रेयर किए तो मेरा बॉडी अभी भी सही है। तब से 1 महीने से ऊपर हो गया, सही है। और फिर उसके उनके पास में प्रार्थना किया, पास्टर जी हम लोग का चेंज हो रहा है, जैसे हम लोग 10 साल से एक ही रूम में रहते हैं, ताकि ऐसा कोई रूम नहीं मिले उसमें दारू पिए ले और ऐसा कोई काम करे, ताकि हम उसमें अपना वचन पढ़ सके और प्रार्थना दुआ कर सके। तो परमेश्वर ने सब कुछ संभाल के रखा। एक आदमी जाने वाला था तो फिर पता चलता है कि रूम पूरा फुल हो गया। मैं परमेश्वर का लाख-लाख धन्यवाद करते हैं, अभी तक रूम मिला हमको, अच्छा मिला। हम अब पूरा आदमी नहीं సమయమిచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, పోయిన వారం మీరు జ్ఞాపకం చేసిన మరి నా అకౌంట్‌లో డబ్బులు చేరలేదు అంటాను. సంవత్సరంన్నర అయితుంది ఇప్పుడు పంపి. నేను పోయి మొన్న వెకేషన్ పోయినప్పుడు చెక్ చేసుకుంటే 19,000 లేవని చెప్పారు. నేను అది ఇక ఎందుకంటే అల్కోస్‌లో ఉన్నప్పుడు క్యాంప్ అతని దగ్గరికెళ్ళి పంపుతుంటే ఎప్పుడు. అతని దగ్గర నుంచే పంపినా. పోయి చెక్ చేస్తే 19,000 నీ అకౌంట్‌లో లేవు, ఫ్రీజ్ అయిపోయినాయి. సైబర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే కూడా ఫ్రీజ్ అయినాయి అని చెప్పి. మొన్న వెకేషన్ పోయొచ్చి ఆయనను అడిగితే ఏమంటున్నాడు, సంవత్సరంన్నర అయితుంది. ఆ డబ్బులు మర్చిపోను, ఆ డబ్బులు రావు, ఏం రావు అని చెప్పిండు. సరే అనుకున్నా. మరి సంఘంలో సాక్ష్యం పంచుకున్నా. సంఘ ప్రార్థన కోరి ఉన్నాను. నేను ప్రార్థన చేసుకున్నా. మరి దేవుడు అతని మనసు కరిగించి నా అకౌంట్ నంబర్ పంపిమన్నాడు మళ్ళా. అకౌంట్‌లో తొందరగానే చేరుతాయి మీ పైసలని చెప్పిండు. మరి నా గురించి అకౌంట్‌లో డబ్బులు చేరే విధంగా అందరూ ప్రార్థించాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా. నా పేరు ప్రసాద్ అండి. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి వందనాలు. పూజ సహోదరులకు వందనాలండి. నేను లైసెన్స్ ఓపెన్ చేసి 5 నెలలు అయిందండి. నాకు ఇంగ్లీష్ రాదు. దాని గురించి 4 సార్లు ఫెయిల్ అయిపోయాను. మాస్టర్ గారు చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. దేవుడి కృపను బట్టి మనం పాస్ అయ్యానండి. 30వ తారీఖు శాలరీ వస్తుంది. శాలరీ వచ్చాక మిగతా క్లాసులు స్టార్ట్ అవ్వాలని ఆశపడుతున్నాను. దేవుడు చెప్పినట్టు ప్రతి ఒక్క విషయంలో తోడుండేలాగా ప్రార్థన చేయండి. అలాగే మేము 6గురం అండి. నాకు 4 అక్కలు, ఒక అన్నయ్య. మొన్న సాయంత్రం అన్నయ్య గారి బాబుకి పెద్ద ప్రమాదం జరిగిందండి. బయటకు ఆడుకోవడానికి వెళ్తే వెనకాల నుంచి ఎవరో బైక్‌లో వచ్చి గుద్దేశారంట. ప్రైవేట్ పార్ట్‌లోని సైకిల్ బ్రేక్ గుర్చిపోయిందండి. జస్ట్ ఒక అంగుళం లోనకెళ్తే చచ్చిపోయానండి. దేవుడు ఎంతగానో కాపుదల ఇచ్చి ఉన్నాడు.
మరి ఆ బాబుని హాస్పిటల్‌లో పెడితే వెంటనే 50,000 కట్టుకొని సర్జరీ చేసి ఉన్నారండి. దేవుడి కృపను బట్టి ఎంతో స్వస్థ ఉన్నాడు బాబుకి. అలాగే ఇంకా మీరందరూ అందుకని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుడు బాబు త్వరగా తగ్గిపోయేలాగా కొత్త సంవత్సరంలో దేవుడి పట్ల మీ విశ్వాసం ఉండేలాగా దేవుడి కాపుదల మా కుటుంబానికి ఎప్పుడు ఉండేలాగా మీరందరూ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. హల్లెలూయా. సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ మనం వెళ్ళిన సోదరుడు ప్రసన్న వచ్చి సాక్ష్యాల నిమిత్తం ప్రార్థిస్తారు. అందరూ మేకులు వెళ్తారు. ప్రసన్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంది. మీ పిల్లలందరూ కూడా మీరు చేసిన మేలు తెలియచేసి మీ నామాన్ని మహిమపరుచుంటుండగా మీ బిడ్డకన్నిటిని తుడిచావు, నీవు జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఏ సహోదరులు అయితే బాధలతో, వేదనలతో, ఆరోగ్య సమస్యలతో, శోధనలతో ఉన్నారు, యేసయ్యా సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయగా పేతును విడిపించుటకు దూతలు దిగి వచ్చారు. అయా మీకు స్తోత్రాలు. ఈ కొద్ది సమయంలో మేము అందరం ఏకీభవిస్తున్నాం. ఎంతమంది సహోదరులు ఇగో ప్రార్థన అవసరతను కోరి ఉన్నారు, మనసులో భయంకరమైన వేదనతో, దుఃఖంతో, పోరాటంతో ఉన్నారు. ఒక్కసారి ప్రతి ప్రార్థన అవసరతను నువ్వు చూడు యేసయ్య. సంఘం అంతా ఏకీభవిస్తున్నాం ఈ విషయం మీద. అయ్యా నీ కృప చూపించు నాయన. మరలా మీ పిల్లలందరూ అయ్యా మరల పరిశుద్ధ దినమందు మీ నామ మహిమకరం నిలబడుతున్నారు. నీకే సమస్త మహిమ గణిత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. లేచి నిలబడదాం. బైబిల్ పట్టణానికి వెళ్దాం. కీర్తనలు 31వ కీర్తన. సొలొమోను వచ్చి మనల్ని వాక్యంలో నడుపుతారు. సొలొమోను కీర్తనలు 31వ అధ్యాయం. కీర్తన 31వ అధ్యాయము ఉత్తర పద్ధతిలో చదువుకున్నాం. యెహోవాని శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నీ శరీరానికి నన్ను త్వరగా ఉద్ధరించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయం చాలు. ఆధారం గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నా నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించు వాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొనియున్నాను. అద్భుతమైన దేవుడిని అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారణ వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. ఆ బ్రతుకు దుఃఖముతో వెళ్ళనిస్తున్నాను. ఎక్కువను విడిచినతో నా ఏళ్ళు గతించుచున్నవి. దోషులను బట్టి నా బలము తగ్గిపోచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారికి విచారణకరంగా ఉన్నాను. నా నిలవరలకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణమై చీడకు పాకున్న వాని వలె మరుగుపడితిని, ఓటి వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. నమ్మిక నేను అనుకుంటున్నాను. నా కాలగతులు నీ వశంలోనున్నవి. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. కొన్ని మీద నీ కాంతి ప్రకాశింపజేయము, చేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గుపడ నొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. నీతిమంతుల మీద కఠోరమైన పలుకును. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది.
మనుషుల కంఠోపాయములు వారిని అంటకుండా ఈ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. మాకి వారిని కారములు దాచుచున్నావు. ప్రకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ఆయన స్తుతి నొందును గాక. చెందిన వాడనై నేను కనబడకుండా నేను నాశనమైతున్న అనుకుంటుని, అయినను నేను మొరపెట్టగా కూడా విజ్ఞాపనధ్వని ఆలకించితివి. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. లాస్ట్ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, అందరూ మనస్సున ధైర్యము వహించి. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిలబడి స్తుతి ఆరాధనకు వెళ్దాం. అందరి చేతులు పైకి చాచి మనస్ఫూర్తిగా ఆయన స్తుతిద్దాం. మన మొరసానికి మొరపెడదాం. హృదయంలో ఉన్న వేదనను, మనకున్న బాధను ఆయన స్తుతులు తెలియజేస్తాం. స్తోత్రం స్తోత్రం. ఇలా మౌనం హృదయపూర్వకంగా ఆయన స్తుతిద్దాం. కొన్ని మనసుతో నాకు స్తుతించే సమయం కాబట్టి మనం అందరం మాట్లాడదాం. స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవా గడిచిన వారం మొదటి గీతం మీ సెలవు వినిపించిన కృపతో వందనం. ప్రేమించిన విధానానికి ఆయనకు వందనము. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వృద్ధి చేయడానికి స్తోత్రం. మా పాపము కొరకు మా దోషం కొరకు మరణించి మరణపు ముందును వీరిచి తిరిగి లేచిన వృద్ధి చేయడా నీకు స్తోత్రములయ్యా. ఏ మంచి ప్రయత్నించాం నిలబెట్టలేని కీలమని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు మాత్రమే సామర్థ్యం కలిగిన వాడా. పరిశుద్ధాత్మ దేవా, ఈ ఆరాధన అతిథిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈ ఆరాధన కూడికకు, ఈ ఆరాధన వేడుకకు ఒక విశేష అతిథిగా మా అందరి హృదయాలలోనికి దిగి రావాల్సిందిగా మీకు స్వాగతము. స్వరూపి మీకు స్వాగతము. ఆదరణకర్త మీకు స్వాగతము. మాతో కూడా నివసించేవాడా మీకు స్వాగతము. మాతోనే ఉండువాడా మీకు స్వాగతము. మాకు బదులుగా ఉచ్చరింప సత్యము కానీ 3 వేలతో విజ్ఞాపన చేసేవాడా మీకు స్వాగతము. అయ్యా మీకు స్వాగతము. అయ్యా మా ప్రాణాత్మ దేహాలతో మిమ్మల్ని ఆరాధించడానికి అయ్యా మీ సహాయం మాకు కావాలి. అయ్యా మీకు వందనాలు. మీ సహాయం లేకుండా మేము ఆరాధనలో ఆనందించలేమయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు. అయ్యా మీ మందిరాలలో ప్రతి ఒక్క హృదయము మీకు సన్నిధి స్పర్శను అనుభవించి వెళ్ళాలి. వచ్చినట్టుగా ఏ ఒక్కరిని పంపేవాడు కాదు. వచ్చినట్టుగా ఏ హృదయాన్ని పంపేవాడు కాదు. అయ్యా మీకు వందనాలు. మీ బిడ్డలు కన్నీళ్లతో వచ్చారేమో. మీ బిడ్డలు భయంకరమైన వేదనల మధ్యలో వచ్చారేమో. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో వచ్చారేమో. దిక్కు తోచని స్థితిలో మీ పిల్లలు వచ్చారేమో. అయ్యా మధ్యలో నువ్వు సంచరిస్తే, నీవు తాకితే అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఎవరు అర్థం చేసుకోని సమస్యలు, ఎవరు తీర్చలేని మా బాధలు నువ్వు తొలగించే సమయం ఇది. అయ్యా నీకు వందనాలు. నీ పిల్లలమైన మేము ఏ కన్నీళ్ళ మధ్యలో ఉన్నామో ఆ కన్నీళ్ళతో మిమ్మల్ని ఆరాధన చేస్తుంటుండగా, ఏ పోరాటాల మధ్యలో ఉన్నామో అదే పోరాటాలతో మిమ్మల్ని ఆరాధన చేస్తుంటుండగా, నీ ప్రజలైన వారు ఎందుకో గోడల కొరకు ఆ ఆరాధన కేకలు వేయగా అయ్యా ఎరుకో గుడ్డల్ని కూల్చిన మనము అదే దేవుడు మా మధ్యలో సంతరిస్తూ ఉన్నాము. అయ్యా చూడా పరిశుద్ధుడా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన
కోట్లాది కెరూబుల మధ్యలో కోట్లాది శరాపుల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొనియాడబడుతున్న వాడా యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని యుగ యుగముల నుండి మాటక స్తుతులు అర్పింపబడుతున్న మీ నామమయ్యా. మీ నామం యొక్క ప్రభావ వర్ణన వివరించుటకు ఈ భూమి మీద ఏ ఒక్క మానవుడి తరము కాదయ్యా. నువ్వు అంత పరిశుద్ధుడవు అయ్యా, ఎంత పరిశుద్ధుడవో నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు అయ్యా. మీ నుంచి నిలవకుండా యాజకులు అడుగుతున్నారు ప్రభువా, మందిరంలోని మహిమ మేఘాల ప్రత్యక్షత దిగిరాగా అయ్యా మీకు వస్తున్నారు. మోసే కాలంలో నువ్వు వేసుకున్నా ధూమము లేస్తుందయ్యా. ప్రభువా మీకు కృతజ్ఞతలు అయ్యా. యెషయా భక్తుడు అంటున్నాడు, ఇదిగో నా పవిత్రమైన పెదవులు గలవాడను, నన్ను ఎవరు పరిశుద్ధపరుస్తారు అని. అయ్యా నీకు స్తోత్రాలు. మేమంతా మా బ్రతుకులు ఎంత ప్రభువా యుగ యుగముల నుండి ఆరాధింపబడుతున్న మీ నామము అది మిమ్మల్ని ఆరాధించే కృపను అయ్యా జీవితమైన మాకిస్తావు. మీ మంచి పువ్వులకు మీ చేతి పనులన్నిటి మీద అధికారం ఇస్తావు అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమ ప్రభావాలతో మాకు కిరీటము ధరింపజేసి ఉన్నావు ప్రభువానికి స్తోత్రాలు. మా జీవిత కాలం అంతా మిమ్మల్ని ఆరాధించిన మీ రుణాన్ని మేము తీర్చలేము స్వామి. ఇదిగో తండ్రి కొద్ది స్తుతి ఆరాధనను మా తండ్రి యేసు నామములో సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. అందరూ కూర్చోండి. Speaker on to edit in the house with the
దాని గురించి ప్రార్థించండి. అందరూ పాల్గొనాల్సిందిగా తెలియజేస్తున్నాము. అలాగే అల్గుస్ చేసిన సహోదరు పౌల్ గారు ఐపీఎస్ కంపెనీలో ప్రస్తుతం, ఇంకా అతనే కాకుండా దీంతో పాటు ఇద్దరు ముగ్గురు సహోదరులు కూడా ఐపీఎస్ కంపెనీలో డ్రైవింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, క్లాసెస్కి వెళ్తున్నారు. వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది మన సహోదరులు ఇంతకుముందు సాక్ష్యం చెప్పారు. ప్రసాద్ బ్రదర్ తన గురించి కూడా ఎవరెవరైతే డ్రైవింగ్ విషయంలో క్లాసెస్ తీసుకొని టెస్ట్లు అటెండ్ అవుతుందో వాళ్ళందరి గురించి కూడా మీకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అదే కంపెనీ నుంచి వచ్చినటువంటి పౌల్ సహోదరుడు అనారోగ్యం చేత సాధారణ శోధన నుంచి విడుదల ఇచ్చినట్లు, అలాగే తమ్ముడు గురించి ప్రార్థించిన పార్కింగ్ టెస్ట్ ఉన్నది, అది కూడా క్లియర్ చేసుకున్నట్లు దేవుడు మంచి జ్ఞానాన్ని ముఖ్యంగా ఎటువంటి శోధనకు గురి కాకుండా దేవుడే కాపాడినట్లు ఆ బిడ్డ గురించి కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. ఇంకేమన్నా ట్రాన్స్పోర్ట్ విషయంలో అందరూ ప్రార్థించండి. ప్రస్తుతం మనకు వచ్చిన మనకు రెగ్యులర్గా వచ్చే బస్సు మనం క్యాన్సిల్ చేసి పెద్ద బస్సు విషయంలో ప్రస్తుతం జోషువా అన్న మాట్లాడే బస్ గురించి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆ బిడ్డ బస్ డ్రైవరు ఖచ్చితంగా అంటే ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్కు గురి కాకుండా మనకే కంటిన్యూస్గా మన చర్చ వాసనం తీసుకొని రావడానికి ఆ బిడ్డకు దేవుడు మనసు మార్చులాగున పూర్తిగా ఇంకా వేరే దగ్గరికి ఎటు పోవద్దు, మన దగ్గరికి రావాలా. అవసరమైతే దేవుడు ఆ బిడ్డకు లక్ష్యాలను దయచేయలాగా కూడా మీరు అందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. దేవుడి పక్కన దీవించిన కాక. తమ సాక్ష్యం ఇస్తుంటూ వాళ్ళన్న ఉండే ఆపరేషన్ చెప్పండి. నిలబడి అందరూ వందనాలండి. మేము నలుగురు అన్నదమ్ములు అండి. నలుగురు అయితే రెండో అన్నయ్యకి రేపొద్దు టాటా ఆపరేషన్ చేస్తానన్నారండి. కొంచెం సీరియస్గా ఉంది. అందరూ ప్రార్థనలో పెట్టండి. ఈశ్వరరావు అండి. ఈశ్వరరావు గురించి కూడా ప్రార్థించండి. ఆ సర్జరీ దేవుడు తోడైనట్లు సర్జరీ సక్సెస్ఫుల్ గా జరిగినట్లు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మనకు మన మధ్యలో ఒక ఫ్యామిలీ వస్తుంది కదా, రాజ్ కుమార్ అన్న అండ్ నవ్య సిస్టర్. అన్నది ఈరోజు బర్త్డే ఉంది. అన్న గురించి కూడా ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా ముందున్నటువంటి దినాల్లో దేవుడు వాడుకొని అల్కుది ప్రాంతంలో గొప్ప పరిచర్య కొనసాగించడానికి దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించినట్లు మీరందరూ ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే మన వాళ్ళందరూ ప్రతి ఆదివారం బయట చెప్పులు వదిలివేయడం జరుగుతుంది. బయట ఎవరు వదిలేయకండి, అందరు లోపల తీసుకొచ్చుకొని ఇక్కడ ఒక పక్కన విడవలసిందిగా కోరుతున్నాము. అలాగే ప్రకటన చెప్పేటప్పుడు లేదా సాక్ష్యాలు చెప్పేటప్పుడు వారి యొక్క ప్రార్థన అవసరం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరెవరైతే ఇక్కడ ప్రార్థన అవసరం తెలియజేస్తారో దయచేసి ముందు ఉన్న వాళ్ళంతా ఎవరైనా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఐ డోంట్ వాంట్ మెన్షన్ దేర్ నేమ్. ఎవరైతే రాస్తారో ఖచ్చితంగా దాన్ని గ్రూప్లో షేర్ చేయండి. నేను గత వారం షేర్ చేశాను. నాకు సహోదరుడు సంజయ్ హెల్ప్ చేశాడు, రాసి నాకు టైప్ చేసి ఇచ్చాడు. నేను దాంట్లో కొన్ని ఎడిట్ చేసి తను అడ్మిన్ లేడు కాబట్టి నేను దాన్ని గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ప్రార్థన అవసరం గ్రూప్లో షేర్ చేస్తున్నాం. అవి ఏదో షేర్ చేస్తున్నామని కాదు, ఖచ్చితంగా దాని గురించి ప్రార్థిస్తారని విశ్వసిస్తున్నాము. ప్రార్థించినందుకు అనేకులు కూడా ప్రతిఫలం ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం దయచేసి వారి జీవితాల్లో గొప్ప మేలు చేస్తున్నారని విశ్వసిస్తున్నాం. కాబట్టి గ్రూప్లో షేర్ చేసిన ప్రతి ప్రార్థన గురించి మీరందరూ ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాము. దేవుడి పట్ల దీవించిన వార్త. ఈరోజు మొదటిసారి ఎవరైనా మన ఈ ఆరాధన కఠిన వాళ్ళు ఉంటే దయచేసి నిలబడండి. మిమ్మల్ని సంఘానికి పరిచయం చేస్తాం. చెప్పండి మనిషి ఎక్కడ ఉంటారు? ఓకే, సత్యం అన్న. దేవునికి స్తోత్రం. తమ్ముడు ప్రకాశం గురించి కూడా అందరూ ప్రార్థించండి. ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన ఉంటుంది. 6 నుంచి 8 వరకు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రండి. దేవుని దీవెనలు పొందుకోండి. థ్యాంక్ యూ. ప్రత్యేక పాఠక సమయం ఉన్నది. ఇంకా మన స్పీకర్ రాలేదు కాబట్టి అందరు పాటలు పాడారు. అల్గోస్, జిబులాలి, వైట్ క్యాంప్ అందరు పాడారు. ఒకరు మాత్రం మిస్ అయ్యారు. సకాని టీమ్ సకాని
రండి డానీ లీడ్ చేయండి. దా. రండి రండి స్పేస్ అందరం ఆడాలి చూసిన వాళ్ళు అందరూ రావాలి నువ్వు కూడా రా. కానీ బాను సురేష్ రండి మీరే బాగాలేదు రా సురేష్ సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా Ah
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలోకి వచ్చినటువంటి దైవజనులు మార్టిన్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తారు. హల్లెలూయా. పాస్టర్ గారికి వందనాలు. మొట్టమొదట మరి మీ అందరికి కూడా ఓపికతోటి కొద్దిగా ఆలస్యమైంది. మొదటిసారి కదా లోకల్గా అయితే క్యాబ్లో వెళ్ళిపోతుండే, ఇక్కడికి వస్తే ట్రాఫిక్ జాము, అందుకని మెట్రోలో వచ్చాను. నా పేరు పాస్టర్ గారు చెప్పినట్టు మార్టిన్. మరియు హైదరాబాద్లో ఉప్పల్ అనే ప్రాంతంలో చర్చ్ మాది ఉన్నది. చర్చ్ పేరు జీసస్ క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్. ఈ యొక్క పరిచర్య ప్రారంభించక ముందు నేను దేవుని సువార్థికునిగా కొద్ది రోజులు ఉండే, ఒక 5-6 సంవత్సరాలుగా. తర్వాత అంతకుముందు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తుండే. ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ మరి ప్రార్థిస్తూ ఉండే. అంటే నా ఒక వ్యక్తిగతమైన సాక్ష్యము మీ మధ్యలో పంచుకోవాలి అంటే చాలా సమయం ఉంది, పడుతుంది. కాబట్టి కొద్దిగా అట్లా ఒక అవుట్లైన్ లెక్క ఇస్తాను. మరి అనేక విధములుగా దేవుడు మరి నన్ను వాడుకోవాలనే అతని ప్రణాళిక ఉన్నా కానీ నేనేం చేశానంటే, మరి నాకు ఉద్యోగం కావాలి, విదేశాలలోకి వెళ్ళాలి, రకరకాలుగా మరి ఆలోచనలతోటి నేను వెళ్దాం అనుకున్నాను. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మరి యోనా ఎటైతే వెళ్తాడో, మరి ఒక దగ్గరికి వెళ్ళమంటే ఇంకొక దగ్గరికి వెళ్తాడో, ఆ విధంగా నేను ప్రవర్తిస్తుంటే మరి ఆయన సరిచేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. హల్లెలూయా. దేవుడు మనల్ని కొద్దిగా అంటే కౌన్సిలింగ్ ఇవ్వడంలో కానీ, మనల్ని రిపేర్ చేయడంలో కానీ ఆయన ఎక్స్పర్ట్ అనమాట. అలా దేవుడు నన్ను సువార్తకు ఫుల్ టైం మినిస్ట్రీకి మరి దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని అనేక దైవజనులు నాతో చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఇది వద్దండి నాకు పరిచర్య, ఎందుకంటే ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతుకుతాము, పరిచర్యలో ఎలా బతుకుతాం అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడైతే పిలిచాడో, విధేయత కలిగి ఎప్పుడైతే మనము ఆ మాట విని, ఆ మాట పట్టుకొని, ఆయన వాగ్దానం పట్టుకొని ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తామో, దేవుడు అక్కడ అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. రైట్, ఒక్క నిమిషం. ఏదో ఒకటి తీసేస్తాడు. ప్రోటోకాల్ ఉంది. సేవకులు అంటే ఇట్లాంటి పర్లేదు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి అయితే దేవుడు పరిచర్యను వద్దు అనుకున్న వాడిని దేవుడు చేయిస్తున్నాడు. ఏదైతే నాకు ఇష్టం లేదో అదే చేయిస్తున్నాడు. కానీ మరి ఎప్పుడైతే దేవుని క్రీస్తులో ఒక అనుభవ జ్ఞానం ఎప్పుడైతే సంపాదిస్తామో, అక్కడ అందులో ఆనందమే లేదు. ఆనందమే ఆనందం. హల్లెలూయా. ఇందాక ఒక పాట పాడుతుండే కదా, యేసయ్య నీ కృప స్థలించగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. దేవుని కృప తలంచగానే మన శ్రమలు శ్రమలుగా ఉండవంట. హల్లెలూయా. సంఘముగా మనం ఇక్కడ కూడి ఉన్నాము. మరి ప్రతి ఒక విశ్వాసి పట్ల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. ఏం ప్రణాళిక ఉన్నది అంటే, మరి మనము పుట్టాము, లేకపోతే ఉద్యోగం చేసుకున్నాము, పెళ్లి పిల్లలు అయిపోయింది, తర్వాత చనిపోయాము. తర్వాత అందులో దేవునికి ఉపయోగకరంగా మనం ఏమున్నది అందులో? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి పుట్టాడు, సరే క్రైస్తవుడుగానే సంఘంకి వెళ్తుండే, అన్ని చేస్తుండే బాగానే. తర్వాత చనిపోయాడు. తర్వాత దానికి దేవునికి ఉపయోగకరంగా ఏమీ లేడు కదా. అంటే నేను ఇప్పుడు సేవ చేయాలనా అనే ప్రశ్న కూడా వస్తుంది. సేవ దేవునికి ఇట్లా నిలబడితే చేస్తేనే సేవ కాదు. అనేక విధములుగా దేవుని మహిమపరచవచ్చు. హల్లెలూయా. దేవుడు మనలో ఏం కావాలంటే మహిమపరచబడాలి. పొద్దున కూడా అదే చెప్పినాను. నేను ఎందుకు అలా మాట చెప్తానంటే, సంఘం పట్ల దేవుడికి ఒక బలమైన భారము, ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. ఏంటంటే, ఇప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక, ఎవరన్నా తెలుగు మంచిగా వచ్చిన వాళ్ళు తీసి కొద్దిగా నాకు చదవండి. మైక్ కావాలంటే ఇది తీసుకోండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10:7 చూద్దాం ఒకసారి. 10వ అధ్యాయము. నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. హల్లెలూయా. మరొకసారి చదవండి, అందరూ వినండి జాగ్రత్తగా. అప్పుడు నేను
నేను గ్రంథపు చుట్టలో గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని వచ్చి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆయన ఒక ఉద్దేశముతోటి మరి భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన ఆ మాటలు పలికినట్టున్నది. అయితే ఈ యొక్క వాక్యము, ఈ యొక్క వచనము మన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. హల్లెలూయా. ఎందుకంటే మరి తల్లి గర్భంలో మరి రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నానంటాడు కదా దేవుడు. మరి ఎరిగి ఉన్న దేవుడు మరి మనల్ని భూమి మీదకి పంపించినప్పుడు ఉట్టిగా పంపిస్తాడా, ఒక ఉద్దేశంతో పంపిస్తాడా? ఆయనకు ఒక ప్రణాళిక ఉంటది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంటది. మరి ఆ ఉద్దేశం ఏంటి తెలుసుకొని మనము మరి ఆయనకు మహిమకరంగా జీవించాలి అని మనము ఇక్కడ ఏం చేయాలో ప్రయాసపడాలి. హల్లెలూయా. సంఘానికి ఒక బలం ఇచ్చాడు దేవుడు, అధికారం ఇచ్చాడు. మరి అపవాది క్రియలు, అపవాది తంత్రములు అన్ని సంఘము పాదాల కింద దేవుడు ఉంచాడు. హల్లెలూయా. మరి కానీ సంఘంలో బలహీనతలు, సంఘంలో వ్యాధులు, సంఘంలో బాధలు. మరి సంఘము అంటే ఎవరండి? మనం ఇక్కడ ఉన్నోళ్ళే కాదు, మన కుటుంబము, మనము అందరం కలిసి సంఘం కదా. సో విశ్వాసి అనబడే ప్రతి ఒక్కరికి ఇంత మహిమ కలిగిన దేవుడు మనతో ఉన్నప్పుడు మనము చాలా బలహీనులుగా ఉంటున్నాం. చూడండి, శ్రమదినం మనం కృంగిపోతే చేతగాని వారం అవుతాం అన్నమాట. ఎందుకు చేతగాని వారం అవుతాం? ఇప్పుడు ఒక శ్రమ వస్తే ఏం చేస్తామంటే మనం 10 మందికి చెప్తాం, నలుగురికి చెప్తుంటే బాధ తగ్గుతుంది అన్న. తగ్గిందా ఎప్పుడన్నా మీకు? నాకైతే నలుగురికి చెప్తే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే తెలియని కూడా తెలుసుకునే బాధ. నలుగురు తిడుతుంటారు, వీడికి మంచిగా వీడికి ఇట్నే కావాలంటారు. అంటే ఇప్పుడు బాధ తగ్గినట్టు ఎక్కినట్ట. ఇప్పుడు సమస్య ఉందనుకో, వాడికి చెప్తే వాడు పోయి ఇంకోటి చెప్పి మొత్తం టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతారు. నేను మాట్లాడి నా గురించే మాట్లాడుకుంటుంటారు. అంటే బాధ చెప్తే తగ్గకపోవడంగా డబ్బులు అయిపోతుంది. సో ఈ లెక్క ఈ విధంగా అంటే వాక్యం ఏమంటదంటే, మరి దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తులు, మరి సంఘంలో సమస్యలున్నాయి, శ్రమ రాక మానదు. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి శ్రమ రాక మానదు. కానీ ఆ శ్రమ అధిగమించే సామర్థ్యము దేవుడు సంఘానికి ఇచ్చాడు, అంటే విశ్వాసికి ఇచ్చాడు, అంటే నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు? వాక్యం అనే ఆత్మ ఖడ్గం మనకు ఉంది. ఇది వాక్యం అనే ఆత్మ ఖడ్గం, నమ్ముతారు? హల్లెలూయా. మరి ఈ ఖడ్గముతోటి మనం ఏం చేయాలంటే ఖడ్గంతో పోరాడాల. ఖడ్గంతో ఏం చేస్తారు? పట్టుకొని తిరుగుతాం ఇట్లా పెట్టుకొని, అంతేనా కదా యుద్ధం. మరి ఆ పోర్ చేయడంలో వెనుకడుగు వేస్తున్నారు ఎవరు? విశ్వాసి అనబడే మనము. హల్లెలూయా. లేదండి నేను ఉదయకాలము నేను చర్చికి వెళ్తాను, ఈ ఒక 54 వారాలు ఆదివారాలు ఉంటాయి, మరి 56 ఎన్నైనా కానివ్వండి, నేను ఒక్క వారం కూడా క్రమం తప్పకుండా నేను సంఘానికి వెళ్తాను. క్రిస్మస్ న్యూ ఇయర్ కి కూడా వెళ్తా, తెలుసా ఆర్డర్. కొంతమంది అయితే క్రిస్మస్ న్యూ ఇయర్ గుడ్ ఫ్రైడేకే వస్తారు చర్చికి. ఏం పేరు అంటే, నీ పేరు పీటర్ అంటారు, ఇంకొకరి పేరు అంటే సాలమన్ అంటాడు, ఇంకొకరి పేరు ఇంకేదో అంటాడు, యేసుదాస్ యేసు పాదం అంటాడు, ఇంకొకరు ఏసన్నా అంటారు. అందరు కలిసి ఒక ఫ్రెండ్ ఉండే, ఏంద్రా బాబు అంటే వాడు బాగా తాగుతాడు, మరి తింటాడు, రకరకాలుగా తింటాడు. ఆ మధ్యలో ఏం తాగట్లేదు, అంత సైలెంట్గా ఉన్నాడు. ఏంద్రా బాబు ఇంత సైలెంట్ ఉన్నావు, నీకు ఏం రక్షణ వచ్చిందా, లేకపోతే ఏంది దేవుడు భలే మార్చిండు అది ఇది అని చెప్తే, నేనన్నా ఈస్టర్ ఇప్పుడు 40 days ఏముంది, ఫాస్టింగ్ ఉన్నది, ఏం ముట్ట అంటే మానేసిన అంటే ఆ మానేసిన అన్నాడు. మొత్తం 40 రోజులు త్రాగడము, సిగరెట్లు అట్లాంటివి ఏమీ లేవు. కానీ ఆ ఈస్టర్ రోజు ఏం చేసిండు, ఈ 40 రోజులు ఏదైతే తాగలేదు ఆ 40 మొత్తం ఒకటేసారి కొట్టేసిండు. అంటే మళ్ళా క్రైస్తవుడు అంటే ఆ సిలువ 40 రోజులు సిలువ ధ్యానాలు ఉంటాయి, లేకపోతే ఆ యేసుక్రీస్తుని ధ్యానించి ఆయన చేసిన ఒక ఆ సిలువ పైన మరణాన్ని గుర్తు చేసుకొని మరి ధ్యానించుకొని మనం ఏం చేస్తామంటే ఆత్మలో బలంగా ఎదగడం జరుగుతుంది. ఆ ఉపవాసాలతోటి రకరకాలుగా కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. సరే ఉపవాసం చేస్తే దానికి ఉద్దేశం ఉండాలి, కడుపు మార్చుకొని డైటింగ్ చేస్తారు, అట్లా కాదు. మరి ఆ 40th డే మొత్తము ఇది చేస్తారు. అంటే క్రైస్తవులు ఇలా ఉన్నారు అంటే నా ఫ్రెండే వాడు అందుకనే చెప్తున్నాను. సాధారణంగా ఇలా ఉంటారు అన్నమాట. ఇంకో వ్యక్తి ఏమంటాడంటే, బాబు మరి బైబిల్ని మనము ప్రార్థన చేసుకుందామని గృహకూటంలో అడిగితే
బైబిల్ తీయాలంటే 2 గంటలు అవుతుంది అంటారు. ఎందుకురా బాబు అంటే అది పెట్ట కింద ఉంది అంటారు. ఎప్పుడు తీస్తావు అంటే అదేంది గుడ్ ఫ్రైడే, క్రిస్మస్, న్యూ ఇయర్కి. మరి మిగిలిన రోజులు అంటే అది బాగా జాగ్రత్తగా కొత్త బట్టలు జుట్టి పెట్టిందన్నమాట. మరి ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు క్రైస్తవులు భూమి అంతా కటిక చీకటి ఉన్నప్పుడు మరి వెలుగు ఎక్కడి నుండి వస్తుందంట? అంతేనా కదా? కష్టం రాగానే పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అటు చేయండి, ఇది చేయండి, నా గురించి బాగా ఉపవాస ప్రార్థన చేయమంటారు. నాకు కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు, బ్రదర్ నా గురించి వారం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన. నువ్వేం చేస్తావా? తిరిగి టీవీ చూసుకుంటా ఊరంతా తిరుగుతుంటా. నీ గురించి వారం ఉండాలా, ఆయన గురించి వారం ఉండాలి, ఆయన గురించి అంటే నేను తొందరగా నేను పంపిద్దామని డిసైడ్ అయిపోయినా. అంతేనా? అందరి గురించి ఉపవాసం ప్రార్థన చేయమంటే చేస్తా, ఉపవాసం ఉండమంటే ఇలాంటి జరుగుతుంటాయి అనమాట. అంటే మళ్ళా అందరూ క్రైస్తవులే, అందరూ సహోదరులే, ఇలా రకరకాలుగా ఉంటారు. అంటే అక్కడ నేను ఎందుకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే, క్రీస్తు గొప్ప మహిమ అనేది సంఘము ద్వారా అనేకులకు కనపరచబడాలి. అంటే నువ్వు లోకానికి వెలుగు అన్నప్పుడు మనం లోకానికి ఏమైతే ట్యూబ్లైట్ కూడా అయితలేము మనం. అంతేనా కదా? అట్లీస్ట్ అదాన్ని ఇట్లా 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 ఉంటారు, మనం అది కూడా అయితలేము. అంటే అంత బలహీనులుగా ఉన్నాం, అంత బలహీనులుగా ఉన్నాం. అందుకే వాక్యం ఏమంటదంటే, నువ్వు శ్రమ దినమున కృంగిపోయిన ఎడల చేతకాని వాడు అవును. హల్లెలూయా. మరి శ్రమ దినమున కృంగిపోతే, ఇప్పుడు దావీదున్నాడు, మరి దావీదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కృంగిపోయినా గాని మరలా ఏం చేస్తాడంట? తనను తాను బలపరుచుకుంటాడంట. ఆరాధనతోటి, ప్రార్థనతోటి దేవుల్లో గడపడం వలన. దావీదు రాజా పనిపాట లేనుడా? దావీదు రాజు అంటాం కదా, ఆయన అన్ఎంప్లాయా, ఎంప్లాయా? మీరు చెప్పండి. రాజు అంటే ప్రైమ్ మినిస్టర్ అట్లా అనుకుందాం మనం. ఇప్పుడు రాజులు లేరు కాబట్టి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. వాళ్ళ పనులుంటే బిజీగా ఉంటాడా, ఖాళీగా ఉంటాడా? బిజీగా ఉంటారు. 7 మార్లు ఆరాధిస్తుండే, 3 మార్లు ప్రార్థిస్తుండే. హల్లెలూయా. దానియేలు 3 సార్లు ప్రార్థన చేస్తాడు అంట, యథావిధిగా అంట. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఆడ వాక్యం సెలవిస్తుంది దానియేలు యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేస్తుండే. అంటే యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తుండే. భయపడ్డా? శ్రమ దినంలో కృంగిపోయిందా? కృంగిపోలే. ఎందుకు? ఇవి ఎందుకు అంటే దావీదుకు ఒక సీక్రెట్ ఉన్నది. ఏమున్నది అంటే, దేవుడు శక్తి ఏంటో దావీదుకు తెలుసు. హల్లెలూయా. దానియేలు ఎందుకు భయపడలేదు అంటే, దేవుని శక్తి ఏంటో దానియేలుకు తెలియలేదు. అంతేనా కదా? ఎస్తేరుకు కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? బాధపడదా? చెప్పండి మీరు, ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్తేరు ఎవరంటారా? మీ చర్చిలో ఎవరు లేరా? ఎవరు ఎస్తేరు ఎవరు లేరా? అరే నవ్వుతారు. ఎస్తేరు అంతా బోర్దక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్తేరు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేసింది అంటే మీరు చెప్తలేరు. ఉపవాస ప్రార్థన ప్రకటించిందామే. తెలుసు కదా, ఎస్తేరు అధ్యాయం చదివితే ఉపవాస ప్రార్థన ఆమెనే కాదు, ఆమె యూదుల కొరకు, నేను ఉపవాసం ఉంటా, మీరందరూ కూడా నా కొరకు ఉపవాసం ఉండండి, మీరు కూడా ఉండండి, నేను రాజు దగ్గర పోతున్నా అంటది. అంటే ఒక పని కొరకు పోతున్నా, ఆ పని జరగాలని అంట. కృంగిపోయిందా శ్రమ దినములో? మరి మీ అందరిని చంపేస్తా, యూదులను అందరిని చంపేద్దాము అంటారు. చంపేద్దాము అని అన్నప్పుడు భయపడ్డదా? మా చిన్నపిల్లనే కదా, ఆమె చిన్నది అని ఉంటది, ఆమె అంటే వయసులో చిన్నది అని ఉంటది. మనం అంతకంటే పెద్ద కదా, ధైర్యంగా ఉండాలి. మరి వీళ్ళందరూ ఎందుకు భయపడలేదు? వీళ్ళందరూ ఎందుకు కృంగిపోలేదు శ్రమ దినమున అంటే, వారందరికీ తెలుసు మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. మరి సమస్తము ఆయన చేయగలుగుతాడు అనే విషయము రూఢిగా తెలుసు వాళ్ళకు. హల్లెలూయా. ఖచ్చితంగా తెలుసు. హల్లెలూయా. గొలియాతు వచ్చినప్పుడు కూడా దావీదు భయపడలేదు. ఆయన ఈటె, విల్లు, డాలు అవన్నీ పట్టుకొచ్చినప్పుడు కూడా భయపడలేదు. నేను ఒకటే నామంలో వస్తా. ఎవరి నామంలో? యెహోవా నామంలో వస్తా అంటాడు. మరి మనము కష్టపడుతుంటాము, బాధపడుతుంటాము. ఒక శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఉద్యోగం ఊడిపోయినప్పుడు, లేకపోతే డబ్బులు రానప్పుడు చాలా కష్టాలు, వేదనలు, బాధలు పడుతుంటాం. అదే మనం కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యము తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు విన్నారు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, తప్పకుండా చేద్దాము. దేవుడు చేస్తాడా? చేస్తాడు. మరి శ్రమ వచ్చినప్పుడు మళ్ళీ కష్టపడిపోతాం. అంటే ఒకసారి ఏమైపోతుంది అంటే, కొద్ది రోజులు విశ్వాసంలో ఉంటాము, కొద్ది రోజులు అవిశ్వాసం ఉండము, కానీ అల్ప విశ్వాసంలో ఉంటాం. ఎందులో ఉంటాము?
అల్ప విశ్వాసం. ఇప్పుడు శిష్యులు కూడా విశ్వాసులే, వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకానొక స్టేజ్ లో వాళ్ళు అల్ప విశ్వాసంలో ఉండే, అంటే కొంచెం విశ్వాసము కొంచెం అవిశ్వాసం, కొంచెం విశ్వాసం బ్యాలెన్స్, అటు ఇటు అందుకే దేవుడు తిడతాడు, అల్ప విశ్వాసులారా అంటాడు. అంటారా కదా? ఇప్పుడు మనం విశ్వాసులమా అవిశ్వాసులమా అల్ప విశ్వాసులమా అనేది మనమే ఏం చేయాలంట, ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకు చెప్తాను చూడు. స్పిరిచువల్ గార్మెంట్, బిలీవర్స్ ఆర్ కాల్డ్ టు బి ద పార్ట్ ఆఫ్ క్రైస్ట్ లైక్ క్యారెక్టర్. అంటే బిలీవర్స్ అంటే విశ్వాసులు, మరి ప్రతి ఒక్కరు యేసు క్రీస్తు లాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి, అంటే గుణగణాలు కలిగి ఉండాలి. యేసు క్రీస్తు గుణగణాలు ఏంటో చెప్పండి ఒకసారి. కొడుతుంటే కూడా వెళ్ళిపోయిండు ఆయన, శిలువ పైన మరణించిండు. చెప్పలేదు యేసుక్రీస్తు గుణగణాలు ఏంటంటే చెప్పరు. ఒకటి గుడ్ తగ్గింపు అనేది ఉన్నది. ఇంకా క్షమాపణ, క్షమించే గుణము, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇవి తెలవాలి. మనం తెలుస్తేనే ఆయన గుణగణాలను ప్రాక్టీస్ చేయొచ్చు మనం. అంతేనా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, విశ్వాసము, ఇవన్నీ ఆత్మ ఫలాలు అంటారు. కానీ ఆయనలో నుండి వచ్చే ఫలం అవి. హల్లెలూయా. ఆయనలో నుండి వచ్చే ఫలం. మరి యు ఆర్ రిప్రజెంటేటింగ్ గాడ్, అంటే దేవుని కుమారుడిగా నువ్వు ఈ భూమి పైన ఉన్నావు. అంటే ఇప్పుడు నేను ఎవరిని అంటే, నేను దేవుని కుమారుడిని, దేవుని బిడ్డ అని చెప్పుకుంటాం కదా మనం. ప్రియ దేవుని బిడ్డారా, వినరు ఎప్పుడైనా డైలాగ్? ప్రియ దేవుని బిడ్డారా అని వినలేదా? అవి విన్నారు కదా. మరి ఆ దేవుని బిడ్డలో నువ్వనేనా? మనం అందరం ఆయన బిడ్డలము అన్నప్పుడు ఘనముగా ఆయన మనలో నుంచి ఎదుటి వారికి కనపడాలి. ఆయన శక్తి మనలో నుంచి కనపడాలి. ఉదయం కూడా చెప్పాను నేను, నువ్వు ఏమి తింటే అదే బయటికి వస్తుంది. అంటే నువ్వు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, మనకు మామూలుగా బైబిల్ పరంగా చెప్పాలంటే, నువ్వు ఏమి విత్తుతావో అవి కోసుకుంటావు, ఆ పంట కోసుకుంటావు. పొద్దున ఒక మాట చెప్పిన డైలాగ్ ఏంటంటే, నువ్వు మిరపకాయ బజ్జీలు తిన్నావు అనుకో 30 ఏమవుతుందంట చెప్పండి. గ్యాస్ వస్తుందంట. కరెక్ట్ చెప్పిండు మరి ఆయన. శనగపిండి తింటే రాదా మరి? అంతేనా కదా? ఇప్పుడు నీకు మిరపకాయ బజ్జీలు తింటే షుగర్ బయటికి వస్తుందా నీ శరీరంలో? బీపీ వస్తుందా? ఏమొస్తుంది? గ్యాస్ వస్తుంది. స్వీట్ తింటే 1 కిలో గ్యాస్ వస్తుందా? దేనికి సంబంధించింది దానికి అదే వస్తుంది. అంతే కదా. మరి క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీలో ఎవరు బయటికి కనబడాలి? క్రీస్తే కనబడాలి. నువ్వు ఎటు వెళ్ళినప్పుడు కానీ క్రీస్తు, ఆయన సన్నిధి, మరి ఆయన వెలుగు నువ్వు ఇతరులకు కనబడుతూ ఉండాలి. హల్లెలూయా. మరి అప్పుడే ఆ దేవునికి మహిమ. యాకోబు ఇశ్రాయేలీయులు ఏమంటారు దాన్ని, యెషయా 49:2 లేదా 3 చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు, నీవు నా సేవకుడవు, నీలో నేను మహిమ పరచుకోలేదని అని ఉంటుంది. నా ఫోన్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. చూడండి, ఎవరు ఇప్పుడు మనమంతా ఎవరు? దేవుని. మనమంతా ఎవరం అంటే ఏం చెప్పారేంటి? దేవుని సేవకులము, దేవుని బిడ్డలం, అంతేనా కదా? దేవుని సేవకులము, దేవుని బిడ్డలం. అయితే మరి చదవండి కింద. నీలో నన్ను మహిమపరచుకో. ఇది పాయింట్ చూడు. నీలో నన్ను మహిమపరచుకోలేదు. ఇది నేను ఎందుకో సంఘాలకు కానీ ఎక్కడన్నా వేరే దగ్గర పోయినప్పుడు చెప్తా అంటే, మరి మనందటిలో యేసు క్రీస్తు మహిమపరచబడాలి. హల్లెలూయా. సీచార్జర్ అరుగా మహిమ అని ఆయన నాతో చెప్పాను. చూడండి, ఇప్పుడు మనలో నుంచి క్రీస్తు మహిమపరచబడాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు చాలా మటుకి బయటకు వెళ్ళినప్పుడు క్రైస్తవులు అనగానే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కొంతమంది జనాలకు. అరే వీళ్ళు గొడవలు పడేవారు కాదు అని ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఎప్పుడైనా చూసారా, మన ఎవరైనా గవర్నమెంట్ క్రిస్టియన్స్ అందరినీ బ్యాన్ చేయాలి ఎందుకంటే వీళ్ళు గొడవలు చేస్తారని అట్లా ఎప్పుడైనా అన్నారా? అనలే. కానీ వాళ్ళకి భయం, గజగజ వణికిపోతుంటారు వీళ్ళు. ఎందుకు అంటే వీరు మాట్లాడితే అనేకులు అందరూ మారిపోతుంటారు. అంటే యాలి కదా, దేవుడు మనలో ఉన్నందుకు వాళ్ళు గజగజ వణికిపోతుంటారు. కాకపోతే ఇంకా అందరూ దేవుడిలో బలంగా ఎదిగినప్పుడు అక్కడ అసలు గొడవలే ఉండవు. అందరూ ఏమైపోతారంట, మీ దేవుడే గొప్ప దేవుడు, నెబుకద్నెజర్ అంటాడు, దర్యావేష్ అంటాడు, అందరూ అంటారు. అంతేనా? మరి అంత గొప్ప దేవుడిని మనం పెట్టుకొని చాలా మటుకు సంఘంలో బలహీనతలు ఉంటాయి. సంఘంలో మరి మన ప్రార్థనకు జవాబు రాలేదు దేవా,
లేకపోతే చిన్న చిన్న విషయాలలో దేవునికి పట్ల ఏమంట కోపము, అవిశ్వాసము అందులోకి వెళ్ళిపోతుంటాం. కొన్నిసార్లు ఒక ఫ్రెండ్ అంటాడు, ఈసారి నాకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే నేను చర్చికి రానంటాడు. అరే లైఫ్ అంతా గవర్నమెంట్ జాబ్, పోనీ అదేదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కాదు, కానిస్టేబుల్ జాబ్. ఇంత దానికి చర్చికి రాడంట. దేవుడు ఇంకేదైనా మంచిది ఇస్తాడేమో. అలా ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కొన్ని అనుభవాలకు ఉన్న అంటే మనము కొన్ని చిన్న వాటి గురించి ఆలోచిస్తాం. కానీ దేవుడు మన ప్రణాళిక గొప్పది. ఎందుకంటే నీలో నేను మహిమపరచుకోలేదను అంటే ఆ దేవుడు అనేకులకు ప్రత్యక్షత. అంటే నువ్వు ఎటు వెళ్ళినా దీవింపబడతావు అని ఉంది. ఇంట్లో వెళ్ళినా దీవింపబడతావు, బయటికి వెళ్ళినా మరి ఇవన్నీ మన దాంట్లో నుంచి బయటికి రావద్దా? ఇవన్నీ రావాలి కదా. క్రీస్తు గుణగణాలు మనలో నుండి అనేకులకు కనబడాల. ఒక చెట్టు ఎలాంటిది అనేది దాని ఫలము నుంచే బయటికి వస్తుంది. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడు, మనము ఏక శరీరంగా ఉన్నాం. సంఘం అంటే అన్ని సంఘాలు కలిపితే ఏమవుతుందంటే శరీరము. ఆ శరీరము మంచిగా ఉన్నదా లేదా అని తెలవాలంటే అందులో నుంచి ఏం రావాలంట? ఫలము రావాలి. ఫలం. హల్లెలూయా. బలహీనత అనేది రాకూడదు. సరే ఉన్నాయి బలహీనతలు, కానీ పట్టుదల కలిగి మనం దాన్ని అది ఎలా జయించాలి అనేది ఉంటుంది. సరే, మరి మొట్టమొదట యేసుక్రీస్తు ఏమిచ్చాడంటే మనకు కొన్ని విషయాలు, ఐడెంటిటీ అనేది ఒకటి. నేను కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నా. యెషయా 61:10. యెషయా 61:10 చూద్దాం. యెషయా 61:10. తొందరగా మరి మిమ్మల్ని కూడా ఎక్కువసేపు కూర్చోబెట్టకుండా మీరు ఎంతసేపు అనేది నాకు ఒకసారి చెప్తే నేను దాన్ని 8-15 minutes. ఓకే, రైట్. 20 minutes ఉందా? సరిపోతుంది. శృంగారమైన పాగ ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను. చూడండి, మళ్ళీ చదవండి. శృంగారపరమైన పాగ ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ వస్త్రములు. ఏం వస్త్రములు అంట? రక్షణ వస్త్రములు. చూడండి, ఇక్కడ ఎంతమంది రక్షింపబడ్డారు? అందరూ రక్షింపబడ్డారు, దాదాపు 99%. అయితే ఈ ఏమి ధరింపజేశాడు మనకు? రక్షణ వస్త్రము అనేది మనకు ధరింపజేశాడు. అంటే సంఘానికి రక్షణ వస్త్రం అనేది ఈ రక్షణ అనేది ఒక ప్యాకేజ్. ఆ రక్షణలో సమస్తం ఉంటది. మనకు ఆనందం ఉంటది, సంతోషం ఉంటది, సమృద్ధి ఉంటది, ఆరోగ్యం ఉంటది, అన్ని ఉంటాయి. ఎందుకు? రక్షణ ఒకటి ఉన్నది చాలు నాకు, నేను చనిపోయినా పర్వాలేదు అంటారు. ఎందుకు చనిపోతావు? దేవుడు ఈ ప్రణాళిక ఏంటి? నువ్వు ఇక్కడ బ్రతికి ఆయన సాక్షిగా ఉండాలి. కానీ నువ్వు రక్షణ తీసుకొని చనిపోతా అంటే మరి ఆయన నిన్ను చంపడానికి అయితే పుట్టించలేదు కదా. ఇదంతా అజ్ఞానం లేకుండా జనాలు మనోళ్ళు మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు కొన్నిసార్లు. అంటే చూడండి, రక్షణ వస్త్రము ఆభరణము అలంకరించుకొని పెళ్లి కుమార్తె రీతిగాను. హల్లెలూయా. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఈ ప్రకటనలు 19:7-8 చూద్దాం. ఎందుకు రక్షణ వస్త్రము అనే మాట గురించి నేను మాట్లాడతాను. ప్రకటనలు 19:7-8 చూద్దాం. ప్రకటన 19:7-8. ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. హల్లెలూయా. చూడండి, జాగ్రత్తగా వినండి. ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవం వచ్చి ఉన్నది. ఆయన గొర్రెపిల్ల వివాసం. గొర్రెపిల్ల అంటే ఎవరండి? గొర్రెపిల్ల అంటే ఎవరు? చెప్పండి, జర నోరు తెచ్చి. మనకేం తెలియదైంది మనకు ఆయన ఎవరు? గొర్రెపిల్ల వచ్చింది మధ్యలో. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని వచ్చినది. ఆయన భార్య, గొర్రెపిల్ల భార్య అయితే పర్లేదు. గుడ్. అంటే అట్లా చెప్తుంటే నాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది. లేకపోతే మీరు నువ్వు నీ పాటికి నువ్వు చెప్పుకో, నువ్వు మేము వచ్చినాం కదా ఇంకేంటి అని అంటే వింటున్నా కూడా మళ్ళీ ఇది ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను అప్పుడప్పుడు క్లాస్ రూమ్ లో బాగా పనిచేస్తుండే స్టూడెంట్స్ మధ్యలో. అందుకని అడిగిన దానికి తలూపాలా, లేదంటే చెప్పాలా, లేకపోతే ఏడవాలి, నవ్వాలి, ఏదో ఒకటి చేయాలి. అప్పుడు అర్థమవుతుంది అనుకుంటాం. ఇట్లనే కూర్చున్నట్టు అసలు ఏమవుతుందో కూడా నాకు కూడా అర్థం డౌట్ వస్తుంది అనమాట నన్ను నేను. ఓకే, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది.
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నాడు. చూడండి, గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు. మరి యేసు ప్రభు అంటే వధువు వరుడు అని పోలుస్తారు కదా సంఘము యేసుకయ్యతోటి. మరి వరుడు వచ్చినప్పుడు వధువు ఎలా ఉండాలంటే సంఘము సిద్ధపడి ఉండాలి. ఇక్కడ ఏముంది? ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకున్నట్టు. ఇప్పుడు సంఘంగా మనము అంటే ఈ ఒక్క సంఘమే కదా, అనేక సంఘాలు అన్ని కలిపితేనే కదా వధువు అవుతుంది. మరి సంఘంగా ఎలా ఉండాలంటే ఈ భూమి మీద ఆయన గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అంటే ఆయన రాకడ సమయం వచ్చినప్పుడు మరి తనను తాను సిద్ధపరచుకోవాలి. అంటే సంఘము తనను తాను అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంట? సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలా? మరి వాక్యము, ప్రార్థన, ఆత్మ ఫలాలలో ఎదగడము. ఓకే, ప్రార్థనలో ఎదగడము. మరి అవిశ్వాసం ఉంటే అవిశ్వాసంలో నుంచి విశ్వాసులుగా ఉంటే బహువిశ్వాసంలోకి వెళ్ళడం. ఇలా రకరకాలుగా ప్రయాస పడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఒకసారి విశ్వాసం నుంచి పడిపోతాం, మళ్ళా ఒకసారి విశ్వాసంలో మరలా తిరిగి ప్రార్థన చేస్తాం, ప్రభా నాయన ఇలా ఉంది. ఇదంతా ప్రాక్టీస్. ఇదంతా ఏం చేస్తుంటాం అంటే గొర్రె పిల్ల వివాహోత్సవం కొరకు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు రోజు ప్రతి ఆదివారం ఎందుకు ఇటు ఉంటున్నాము? లేకపోతే థర్స్డే, ఫ్రైడే ఏదేదో పెడతాం, ఫాస్టింగ్ అని, ఆల్ నైట్ ప్రేయర్స్ అని, ఈ ప్రేయర్ అని. ఎందుకు పెడతాం ఈ ప్రేయర్స్ అని? సిద్ధపాటు. ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలంట? నిందారహితులుగా ఉండాలా, మచ్చ లేకుండా, మరి బ్లెమిష్ ఉండాలా లేదా? ఉండాలి. పాపం లేకుండా ఉండాలి. అంటే ఇదంతా సిద్ధపాటు అనమాట. ఒకసారి పడిపోతాం, ఒకసారి కానీ ప్రాక్టీస్ చేసి ఏమైపోతుందంట ఆ దేవుడు వచ్చినప్పుడు సిద్ధముగా ఉండడానికి ఒక అవకాశం. కానీ మనం శ్రమలు, బాధలు, వేదనలు పట్టుకొని మనం ఉన్నామనుకోండి, ఆ సమయం అంతా మనకు ఏమైపోతుందంట? వృధా అయిపోతుంటదంట. మన జీవితము 80, 70, 80 ఇంకా మా అంటే 90 ఉందా లేదా బైబిల్? సరే నువ్వు 100 వేసుకో, 120 వేసుకుందాం పోనీ. నేను అంత కాదు ఎక్కువ ఉంటా అంటే ఉండు ఒక 50. అంతేనా? తర్వాత ఏదో ఒకటి అవుతుంటది. ఓకే, మోకాలు నొప్పి, ఆ నొప్పి అనుకుంటే 200 ఏళ్ళు ఉంటే ఏం లాభం? ఇలా ఉంటది. అంటే సిద్ధపాటు. ఈ సమయంలో మనం ఎప్పుడైతే సిద్ధపాటుగా ఉంటామో, మరి బలహీనంగా ఉండకుండా సిద్ధంగా ఉంటామో, అక్కడ మనం ఏమైతామంటే ఇంకోటి చూడండి, 8వ వచనం చదవండి. 7 అయిపోయి 8లో చదువుదాం. మరి ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడి. ఎవరికి? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘము. ఏమేమి ఇచ్చింది? సన్నపు నారబట్టలు. చదవండి. హల్లెలూయా. ఏ బట్టలు ఇచ్చారంట? పరిశుద్ధ నీతి క్రియలు. అంటే ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలా? నీతి క్రియలు. పరిశుద్ధ నీతి క్రియలు. హల్లెలూయా. అనండి, పరిశుద్ధ నీతి క్రియలు. ఇప్పుడు పరిశుద్ధ నీతి క్రియలు ప్రాక్టీస్ చేయాలా? మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలా, మరి నీతి క్రియలు నీతిగా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలా. ఇవన్నీ ఓవర్ నైట్ లో కాదు. పొద్దున్న వచ్చేసి పాస్టర్ గారు మీకు సంగతి చెప్పాలంటే ఏంటంటే, నేను నిన్నటి నుంచి అన్ని వదిలేసి ఈ రోజు నుంచి ఫుల్ నీతిగా ఉన్నా అంటే అట్లా నడవదు. అదొక ప్రాక్టీస్. అట్లా నా వెరీ గుడ్ అంటాడు. మళ్ళా దేవుడు అంటాడు, ఓకే వీనికి కొంచెం టెస్ట్ పెడదామంటాడు. ఏం చేస్తాడు? పరీక్ష పెడదామంటాడు. అనేసి కొంచెం ఇట్లా మంట పెడతాడు అనమాట. కింద పెట్టి ఆయన ఉద్యోగం ఊడిపోతుంది. వస్తాడు, కూర్చుంటాడు. సండే, మండే, ఫ్రైడే, థర్స్డే రోజు వచ్చి ప్రార్థన ఈ కీబోర్డ్ కొడతాడు, డోలకు కొడతాడు, మొత్తం ఊడుస్తాడు, అన్ని చేస్తుంటాడు. పాస్టర్ గారు అనుకోవాలి, అరే వా పిల్లవాడు ఎంత బాగా అయిపోయాడు అది ఇది అంటే. ఇంత ప్రాబ్లం ఏందో చెప్పురా బాబు అంటే, నాకు ఉద్యోగం ఊడిపోయింది. ఓకే వెరీ గుడ్ సరే అని పాపం ప్రార్థన చేస్తాడు. ఉద్యోగం వచ్చిన నెక్స్ట్ డే నుంచి చెప్పాడు, నా దగ్గర ఉండే బ్రదర్ హైటెక్ సిటీ జాబ్ కావాలా, నాకు ప్రార్థన చేయండి. రోజు 3-4 నెలలు వచ్చినాక ఒక వారం వచ్చింది. వేస్తున్నాము స్తోత్రం, నాకు ఉద్యోగం వచ్చింది. అవతల నుంచి వస్తలేదు. ఏందయ్యా వస్తలేరు అంటే, నాకు దూరం అయిపోయింది బ్రదర్. ఇంకంటే క్రైస్తవులు ఎట్లయితారు? అర్థమవుతుందా? నీకు అదే డాక్టర్ చెప్పిండు అనుకో, పలానా జాగాలో నువ్వు రా అంటే 1 గంట ముందు పోయి టోకన్ తీసుకొని ఆడ కూర్చుంటారా లేదా? మీరు పోయిరా డాక్టర్ దగ్గరికి? లేట్గా పోయిరా? ఎందుకు మరి టైంకి పోయారు? గుడికి మీ మంచోళ్ళు అందరు గుడి టైంకి వస్తారు. మా దగ్గర అట్లా కాదు, కొంచెం లేట్ వస్తారు అనమాట. ఇంకా అలవాటు అయిపోయిందా? సన్నపు నారబడవి పరిశుద్ధ
నీతి క్రియలు. సో మరి ఆ యేసుక్రీస్తు రాకడ కొరకు సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధ నీతి క్రియలతో ప్రాక్టీస్ చేయాలి. అంటే మనము వచ్చిన శోధనలు, నానా విధమైన శోధనలు, మరి ప్రస్తుతపు కొంచెం కాలం వచ్చిన శోధనలు, మరి మన పరీక్షకు మరి ఏంటది, దేవుడు ఎప్పుడైతే విశ్వాస పరీక్ష పెడతాడో అక్కడ నిలదొక్కుకోవడానికి మనకు ఒక ఎండ్యూరెన్స్ అంటే ఒక ప్రాక్టీస్. అర్థమవుతుందా? కసరత్తు చేసి బలం వస్తుందా? లేకపోతే ఒక్క రోజులో బలం వస్తుందా? అంటే ప్రాక్టీస్ చేస్తా ఉంటే విశ్వాసంలో దృఢంగా ఉంటారు. కష్టాలు వచ్చినాయి, పడిపోయారు, మళ్ళీ నిలబడ్డారు. కష్టాలు వచ్చినాయి, బాధ వచ్చింది, మళ్ళీ పడిపోయారు. మళ్ళీ కొన్నిసార్లు దేవుని కొంచెం కోపం ఉంటుంది దేవుని పైన. తర్వాత మళ్ళీ కానీ అంతిమంగా ఏది వచ్చినా కానీ నేను ఈ వాక్యాన్ని విడను, నేను నా దేవుని విడవను, మరి తుదమట్టుకు నేను నిలబడతా, నిలకడగలిగి అని ఉంటారు. హల్లెలూయా. అప్పుడు గొర్రెపిల్ల ఏమంటాడు, దేవుడు ఏమంటాడంట, చలో నేను వస్తున్నా, సంఘము రెడీగా ఉంది, సిద్ధముగా. హల్లెలూయా. ఈ క్రమంలో విశ్వాసి అనే మనము ఏం చేస్తుంటామంటే సమయం వృధా చేస్తాం. సమయం వృధా అంటే మరి మళ్ళా ఉద్యోగం ఊడగొట్టుకొని కూర్చోవద్దు. నీ ఉద్యోగం చేసుకోవాలి, ఇక్కడ బ్రతకడానికి పని చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి. కానీ దేవునితోటి నువ్వు గడిపే సమయం నువ్వు గడపాలి. అంతేనా? నువ్వు గడిపినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు మనని సరిచేయడానికి ప్రయత్నం. ప్రభా నన్ను సరిచేయి, ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నువ్వు నన్ను సరిచేయి, నేను సిద్ధంగా ఉన్నా, ప్రభా ఇదిగో నా చేతులు ఇచ్చేస్తున్నా, నీకు సరెండర్ అయిపోతున్నా, నా హృదయం అది ఇది అంటే దేవుడు ఏం చేస్తాడు, సరే వెరీ గుడ్ అని చెప్పి కొంచెం పరీక్షలు పెడుతుంటాడు, చిన్న చిన్న టెస్టులు పెడుతుంటాడు. అవి మనం పాస్ కావాలి, లేదు అంటే కష్టాలు అయిపోతుంది. చూడండి, మరియు ఆమె ధరించుకొనిన ప్రకాశ వస్త్రములు నిర్మలమున సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిన పరిశుద్ధ నీతి క్రియలు. హల్లెలూయా. చూడండి, అదే ఐజాయా 61:3 చూద్దాం. ఐజాయా 61:3, యెషయా 61:3 చూద్దాం. సీయోనులో దుఃఖించు వారికి చాలు. సియోనులో దుఃఖించేట వారికి. చూడండి, ఇశ్రాయేలు, యాకోబు, సియోను ఇలా అన్నప్పుడల్లా బైబిల్ దేని ఉద్దేశించినట్టు? సంఘాన్ని ఉద్దేశించినట్టు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సియోనులో ఏముందంటే అక్కడ చదవండి. ఆ సియోనులో అంటే సంఘంలో ఒకవేళ దుఃఖం ఉంటే ఏంటంట పరిస్థితి? వారికి ఏమి ఇస్తుందంట? ఉల్లాస వస్త్రం. ఎంతమంది కావాలి ఉల్లాస వస్త్రములు? కావాలి. కానీ ఉల్లాస వస్త్రములు కావాలంటే ఒక కండిషన్ ఉంది. నీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాలలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటావంట. హల్లెలూయా. సౌఖ్యంగా అంటే హెల్తీగా ఉంటావు. నీ ఆత్మ ఏం కావాలంట? వర్ధిల్లాలి. అప్పుడే ఉల్లాస వస్త్రములు అనేటివి వస్తాయంట. హల్లెలూయా. ఇప్పుడు చాలా కష్టాలలో ఉన్నావు, ఉద్యోగం లేదు, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మనము అదే నీకు అన్ని ఉల్లాస వస్త్రం, నువ్వు బీ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉండాలి అని మోటివేట్ చేస్తుంటే అవుతాడు ఆయన? కాడు. ఎందుకంటే కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు నువ్వు అందుకే అంటే శ్రమ దినమున నువ్వు కృంగిపోతే చేతగాని వాడవద్దు. ఖచ్చితంగా మంచి వాళ్ళు ఏమైపోతారంటే శ్రమ దినంలో కృంగిపోతారు. నేను గట్టిగా ఉంటా, నేను చాలా విశ్వాసిని, నేను ఇట్లా అట్లా అన్న వాళ్ళందరూ ఒకసారి పరీక్ష వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు గజ వణికిపోయిన రోజులు ఉన్నాయి చాలా మంది. నేను కూడా మంచిగా చెప్తా, అప్పుడప్పుడు పెద్ద సమస్య వస్తుంది, అయ్యా ఎట్లా. కానీ ఏం చేయాలి? అప్పుడు కూర్చొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నా, అయినా ధైర్యం రాదు. 1 రోజు రాదు, 2 రోజులు రాదు, 3 రోజులు రాదు, ఉపవాసం చేయాలి. అప్పుడు 2, 3, 4 వారం రోజులలో జవాబు వచ్చేస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? చిన్న సమస్య చెప్పేసి అట్లా ప్రార్థన చేస్తూ ఏమవుతుందంటే కొద్దిగా బలం పొందుకుంటుంటాం. ఓవర్ నైట్ లో మనకు సంఘం బలపడదు, లేదా మనం బలపడము, మన విశ్వాసము బలపడదు. కాకపోతే చూడండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ని పనులు చేసుకున్నా, ఏం చేసుకున్నా, నువ్వు దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వకపోతే ఏమవుతుందంటే 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థనతోటి మన సంఘం బలపడదు, లేకపోతే మన జీవితాలు బలపడవు. హల్లెలూయా. ఎందుకు కృంగిపోతారు? ఎందుకు బాధపడతారు? ఎందుకు కష్టాలు? ఎందుకంటే ఇప్పుడు ఒక కష్టం ఉన్నది, ఇప్పుడు ఒక 2 లక్షలు అప్పు ఉన్నది అనుకో, అది తీరేదాకా అది ఎట్లా తీరుతుంది అనే బాధ ఉంటుంది. ఉంటుందా లేదా? ఉండదా? ఉంటది. ఎందుకు నీకు ఉల్లాస వస్త్రం ధరింపచేస్తున్నాను అక్కడ ఉన్నా కూడా ఎందుకు సంతోషం లేదు అంటే మనము మరి మన ఆత్మ ఏం చేయాలంటే వర్ధిల్ల చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ సంబంధము మరి ఆ దేవుని వాక్యం పట్టుకొని
ఆ పరిస్థితి ఏంటి చూసి ఆ పరిస్థితికి ఏం జవాబు వస్తుందని ఎప్పుడైతే మనం చూస్తామో అక్కడ ప్రార్థిస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ కాడి విరగొడతాడు. ఇదొక క్రమము. సరే అప్పులు అయిపోయినాయి, తర్వాత వ్యాధి వచ్చింది, వ్యాధి అయిపోయినాక నువ్వు ప్రార్థన చేస్తావు, అది కూడా తగ్గిపోయింది. అప్పుడు ఏమైపోయింది, ఇంకో కష్టం వచ్చింది. అప్పుడు ఏమైపోయింది, ఇట్లా నీకు వచ్చి 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 ఏమైపోతుంది అంటే ఒకానొక సమయంలో ఏదైనా కష్టం వస్తే ఈ కష్టాలు నన్ను ఏమీ చేయవు. దావీదుకి ఫస్ట్ ఏమొచ్చిందంట, దావీదుతోటి పోరాడడానికి ఏమొచ్చింది ఫస్ట్? గట్టిగా చెప్పండి. సింహం రాలే, పక్కింటోడు కూడా రాలే, ఏమొచ్చింది? ఎలుగు పంట వచ్చింది. ఎలుగు పంట ఎందుకు వచ్చింది? డైరెక్ట్ సింహం రావచ్చు కదా. ఫస్ట్ చిన్నది వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? సింహం. చెప్పండి. సింహం వచ్చింది, తర్వాత గొలియాత్ ఒకటేసారి పెద్దది వచ్చింది. డైరెక్ట్ గొలియాత్ వస్తే ఏమైపోతుండే దావీదు పరిస్థితి కూడా? అయ్యో ఏంటి అంటుండే. దావీదు సీక్రెట్ ఏం తెలుసా? ప్రైజ్ అండ్ వర్షిప్. ఏంటి? స్తుతి ఆరాధన కాడి విరగొట్టేస్తుందంట. స్తుతి ఆరాధన కాడి విరగొట్టేస్తుంది. చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నాకు ఏమైతుందో తెలియదా? మంచిగా స్తుతి ఆరాధన చేయి, స్తుతి ఆరాధన చేయి, పాడుతుండు. ఒక్కరినే ఇంట్లో, బయట అందరినీ 10 మందిని పట్టుకోవాలి. నువ్వే స్తుతి ఆరాధన చేయి, పాటలు పాడు, సప్పట్లు కొట్టు, అన్ని చేస్తుండు. యెహోషాపాతు మరి స్తుతి ఆరాధన చేస్తే ఏమైందంట? మాటగాళ్ళని పంపించి దేవుడు ఏం చేసిండంటే ఆ సమస్య నుంచి విడిపించాడు. మరి నేను ఒకసారి అనేక మార్లు కష్టాలు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తుండే. అంటే కష్టాలున్నాయి, ఏం దేవా ఇప్పుడు నాకు డబ్బులు లేవు, ఏంటి ఈ పరిస్థితి అన్నప్పుడు పొద్దున కూర్చుంటే 9:30, 10 గంటలకు కొన్నిసార్లు ప్రార్థన చేయబుద్ది కాదు. ఎందుకు ప్రార్థన చేయాలనిపించదు తెలుసా? బాధలు వేదనలు ఉన్నప్పుడు ఏం చేయబుద్ది కాదు, ప్రార్థన చేయాలనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే పాటలు పాడుతూ ఉండాలి, పాటలు పాడి స్తుతిస్తూ ఉండాలి. ప్రభా ఇదిగో ఈ సమస్య నుంచి నన్ను తొలగించినందుకు వందనాలు అని చెప్పి ఆ దేవుని హెచ్చిస్తూ నువ్వు ఎప్పుడైతే పాడుతుంటావో, ఆరాధిస్తుంటావో అప్పుడు ఏమైతాయంట, దేవదూతలు పోతాయంట, పోయి నీ కార్యము నెరవేరుస్తాయి. టక్కున ఫోన్ వచ్చేస్తుంది, సాయంత్రం లోపటనే ఫోన్ వచ్చేస్తుంది. ఏంటి అంటే ఇదిగో అనేక మార్లు సపోజ్ ఒక 25,000 కావాలి, లేవు. ఎవరు అప్పిచ్చే వాళ్ళు కూడా పాస్టర్లకు అప్పిస్తారు. ఎవరు మీరు చెప్పండి, ఇస్తారా? ఎందుకు ఇయ్యరు? అమ్మ హాస్పిటల్ డబ్బులు అడుగుతాడేమో. ముందే డబ్బులు ఇటు బ్రదర్ ఇప్పుడు చాలా కష్టాలు ఉన్నాయి, అక్కడ కట్టాలా అంటే నేను అడగకముందే ముందే ఇదంతా గోలు ఎందుకు దేవా, నువ్వే ఏదైనా చేయాలి ఇప్పుడు అని చెప్పి ఆరాధిస్తుంటే ఏమైపోతుందంట, టక్కున ఎవరో ఒకరు వస్తారు, వచ్చి బ్రదర్ ఇగో ఇది కానుక, 3 నెలల నుంచి నేను వెయిట్ చేస్తున్నా మీ కొరకు, నాకేమో కుదరట్లేదు, కానీ ఈ రోజు కుదిరింది అంటారు. 3 నెలల నుంచి రాలేదు, కానీ ఏ రోజు కావాలన్నా ఆ రోజు దేవుడు తీసుకొస్తాడు అనమాట. అంటే ఇది ఒక సాక్ష్యం ఎందుకు చెప్తున్నా అంటే నాకు కూడా భయాలు ఉంటాయి, నేను కూడా కష్టాలు, కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఇప్పుడు నాకు ఏమైంది, విశ్వాసము బలపడ్డది. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా సమస్య వస్తే నేను భయపడతానా? చలో దేవుని ఆడ ఇప్పుడు వాక్యం ఏమంటుంది, చలో దేవుడు యెహోవా ఈరే కాబట్టి తప్పకుండా అడుగు వాటి కంటే ఊహించుకోట తప్పకుండా ఇస్తాడు, కాబట్టి నాడు ప్రార్థన చేద్దామని చెప్పి కూర్చొని ప్రార్థన చేస్తుంటే అట్లా అనేక మార్లు అనేక విషయాలలో దేవుడు కార్యాలు చేశాడు. హల్లెలూయా. కొన్ని పోలీస్ కేసులు, కోర్టు కేసులు అయినప్పుడు, అంటే కోర్టు కేసులు అంటే నాకు కాదు, ఒకసారి మా అమ్మ ఎవరికో షూరిటీ చెక్ ఇచ్చిందంట, వాడు సొంత బ్లాంక్ చెక్ ఇస్తే వాడు సంతకం పెట్టుకుని ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని ఎవరికో ఇచ్చాడు షూరిటీ, వాడు తీసుకుపోయి కోర్టులో కేసేసి. ఇదంతా అంటే ఇప్పుడు ఎట్లుంటది అంటే మనకు సంబంధించింది కాదు, కానీ ఇరుక్కున్నాం అన్న, ఇబ్బంది పాలైపోయినాం, కోర్టులో తీసుకుపోవాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటే ఏం చేయాలి, ప్రార్థన చేసినాం 3 నెలల కొట్టేసింది. హల్లెలూయా. అదే బాధపడితే లాయర్లు అని అదని ఇదని ఇలా రకరకాలుగా దేవుడు కాపాడుతుండేది. ఎందుకు నాకు ఇలా చెప్తున్నాను అంటే మనము అనేక సార్లు భయపడి అనేక సార్లు బలహీనంగా ఉంటాం. ఇప్పుడు ఆదివారము రావడానికి సంఘంకు ఒక ఉద్దేశం ఏంటంటే మనము బలపడాలి. హల్లెలూయా. గొర్రెపిల్ల ఏం కావాలంట, వివాహ సమయము గొర్రెపిల్ల వచ్చే సమయానికి వధువు ఏం కావాలంట, సిద్ధపడాలి. ఆదివారం ఇక్కడ రావడానికి ఉద్దేశం కూడా ఏంటి, సిద్ధపాటు. హల్లెలూయా. చలో చదవండి, యెషయా 61:3 టకటక చదవండి, అయిపోతుంది. సియోనులోని దుఃఖించు వారికి చూడండి, దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును,
స్తుతి వస్త్రము అంటారు. చూడండి ఇవన్నీ వస్త్రాలే. స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము. మరి స్తుతి వస్త్రము అంటే ఏంటండి? చెప్పండి. స్తుతి వస్త్రము అంటే ఏంటి? స్తుతి అంటే ఏంది చెప్పండి? అరే స్తుతి అంటే ఏంది? ఇంగ్లీష్ ప్రైజ్ అండ్ వర్షిప్. ప్రైజ్ అంటే ఏంది? వర్షిప్ అంటే ఏంది? స్తుతి ఆరాధన కదా. మరి అది చెప్తలేరు అందుకు. నువ్వు సిద్ధపడకపోతే చెప్తాను. పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? పెళ్లి కొడుకు వచ్చినప్పుడు పెళ్ళైనా మీకు అయిందా కదా? అయిందా? ఇప్పుడు మీరందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు సరే మీరందరూ మంచిగా సూట్ వేసుకుర్రా? పెళ్లి చెప్పండి. ఏం చెప్పారండి? వేసుకున్నా. మీ స్టూడెంట్ వేసుకుర్రా? టై పెట్టుకురా? షూ వేసుకురా? మంచిగా పౌడర్ అది తీసుకురా? పసుపు రుద్దుకురా? వారంలోనే చేసిర్రా? ఎందుకు? పెళ్లి కదా, సిద్ధపాటు అని. మీ భార్య ఎట్లా తయారైంది? అంటే పెళ్లి కుమార్తె ఎట్లా తయారైంది? పెళ్ళైనలే చెప్పండి గట్టిగా. ఏంది? మంచి తయారైందా? చింపిన బట్టలు వేసుకొని వచ్చిందా? చెప్పులు లేకుండా చింపిన బట్టలు నిద్రలో లేచి చింపికెట్లు వేసుకొని దయ్యం లెక్క వచ్చిర్రా? పరిగెడతా అని చెప్పి కాల్చుదాం. చెప్పండి. ఫోరం ఇట్లా చేసిర్రా? నిజంగా ఫోరం చేయలేపండి. ఇట్లా ఉద్యోగం డ్రైవర్ పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు తాళి కడతారు. కట్టిరా? ఎందుకు చేయలేదు? సిద్ధపాటు లేదు. మరి నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మరి యేసయ్య వచ్చినప్పుడు ఆయన మా గురించి వస్తాడు, నన్ను తీసుకుపోతాడు ఆయన వెంబడి. మరి రాకడ వచ్చినప్పుడు నేను కూడా మనమే యేసయ్య తోటి పోతాం. మనం అందరం నేను పోతా ఒక్కని. మీరు పోతారా? నేను అయ్యగారు పోతాం. మేమిద్దరం పోతాం. మీరు మీరు పోతారా? మరి సిద్ధపడ్డారా? యేసయ్య వస్తాడు. వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఇక్కడ చినిగి ఉంటుంది, ఇక్కడ పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఇంకా రెడీగా ఉండదు. అంటే వధువు తనను తాను సిద్ధపరచుకుంటలేదు. మరి ఎంత సమయం ఇస్తున్నారు దేవుడికి? 2 గంటలు 40 నిమిషాలు కదా. అంతసేపు సరే పోనీ ఒక గంట ఇస్తారా? ఒక అరగంట సరిపోతులేదు. ఒక గంట ఇస్తారా దేవునికి? ఇయ్యరా? ఒక గంట కుడతారు కదా మీకు టైం దొరకదా? మొత్తం 24/7 పనిచేస్తుంటారు. రోబోట్సా? పండుకోరా? తిని నిద్రపోరా? మరి దేవునికి కొంచెం సమయం ಇಲ್ಲ అంటే ఏమి ఇయ్యాలా? నేను వీడియోలు చూస్తా యూట్యూబ్లో. ఒక ఆయన అంటాడు, అరే భయ్ నువ్వు దేవుని వాక్యం బాగా ధ్యానించాలట. చేస్తా బ్రదర్. ఎంత అంటే అరగంట మీద 40 ఏం చేస్తాడు? వీడియోలు వింటా అంటాడు. వాక్యము అది ఎందు వాక్యము మరి అట్లయితే అది ఎందు యూట్యూబ్ ఉండను. యూట్యూబ్ దేవుడు అయ్యిందని ఉందా? ఉందా? లేదు కదా. మరి ఎందుకు అవన్నీ చేయడం? అంటే మన క్రైస్తవులు అయితే చేస్తుంటారు. బయట వాడు అటు బుద్ధిగుంటాడు. వాడికి ఇప్పుడు పూజ అనగానే అన్ని తయారైపోయి నీట్గా స్నానం చేసుకొని చలికి పిచ్చి పిచ్చి పడలేదు. కానీ అది వాళ్ళది. మనది ఇంత మంచి వాక్యం హాయిగా ఫ్యాన్ ఏసీ అన్ని ఉంటాయి. కూర్చొని ఏం చేయాలి? ఉట్టి వాక్యం చదివి దేవునితోటి సంభాషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్రభా నువ్వు గొప్పవాడివి, ఇదిగో నాతో మాట్లాడు ప్రభా. 1 పేతురు 5:6 చదువుదాం. 1 పేతురు అయిపోయింది. 2 నిమిషాలు కరెక్ట్. నేను చూస్తున్న టైం అప్పుడు. 1 పేతురు 5:6 దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులై ఉండేది. దీన మనసు అనేది ఒక వస్త్రం. హంబుల్నెస్ ఇస్ ఎ గార్మెంట్. దేవుడు మరి గర్వస్తులని ఏం చేస్తాడంట? దేవుడు మరి గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ అంటారు. గర్విష్ఠులను ఎదిరిస్తాడు. దేవుడు గర్విష్ఠులను ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడు. ఎదిరించినప్పుడు అంటే ఎదిరించడము అంటే ఇప్పుడు హృదయంలో గర్వం ఉంది, కానీ వేస్తున్నామో జయం జయము సాతాను శక్తులు లయంలో పాట పాడుతుంటే ఏసయ్యా నైనా స్తోత్రం, నువ్వు రానైనా ఇప్పుడు దిగి రావాలంటే నేను రెడీగా వచ్చి రెడీగా ఉన్నా. కానీ నువ్వు ఏమంటే ఇక్కడ బట్టలు చినిగి ఉన్నాయి. నీకు ఎందుకు చినిగి ఉన్నాయి? నువ్వు సిద్ధపడి లేవు. ఎందుకు? నీ హృదయంలో ఏముంది? గర్వం ఉంది. నీ హృదయంలో ఏముంది? అప్పుడు ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాం? యేసయ్య గర్విష్ఠులను గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్.
ఏసునామము దేవుడు నువ్వు రానైనా స్తోత్రం. నేను వచ్చినరా బాబు, నువ్వు రెడీగా లేవు అంటే పెళ్లి కుమారుడు రెడీగా ఉంటాడు. నేను నేను రానటాడు ఎందుకు, నువ్వు రెడీగా లేవు. అందుకే సంఘము మరి ఏం కావాలంట, సిద్ధపడాల. శక్తి దావీదు అంటాడు, ఇదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశిస్తు నా ప్రాణం. మనకు సంఘం పట్ల ఆసక్తి, సంఘము ఎదగాలి. నేను నా హృదయంలో ఇదిగో దేవుని పట్ల నాకు ఆసక్తి కలగజేయ ప్రభా. నేను భక్షించుచున్నది ఆసక్తి దేవుని ఎడల. అంటే ఏంటి, సంఘము ఎట్లా డెవలప్ చేయాలి, లేకపోతే నేను సంఘంలో ఎలా ప్రార్థన చేయాలా, నేను ఎట్లా దేవుళ్ళో ఎదగాల, ఇంకేమన్నా దేవుని ఎట్లా నా ద్వారా దేవుడు ఎట్లా మహిమ పడాలి, అనేకులు దేవుడికి గొప్ప కార్యాలు చేయాలి. చూడండి మరి కొలసీయులు 3:12-13 క్లోజ్. వద్దులే సార్ చదవండి, అయిపోయింది 1 minute లైఫ్ అయ్యగారు. 1 minute లేట్ వచ్చినందుకు ఒక 1 minute, ఒక నిమిషం లెక్కేసుకోండి. కొలసీయులు 3:12-15. దేవుని చేత ఏర్పరచబడ్డ వారు పరిశుద్ధులను, ప్రియులైన వారు తగినట్లు చూడండి, మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోవాలంట. ఏం చేయాలంట, ధరించుకోవాలంటే ఏంటి, ధరించుకోవాలంటే తెలియదు కదా నేను చెప్పేది. వేసుకోవాలి, షర్ట్ ఏమి చేయాలి, వేసుకోవాలి అంటే ధరించుకోవాలి. మన బుక్ లాంగ్వేజ్ రాదు, నాకు గ్రాంధిక భాష రాదు. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన కాబట్టి అరే బాబా నా మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని రాక ఆలస్యం అయితే మళ్ళీ అట్లాంటివి రావు నాకు భాషలు. అర్థమవుతున్నాను, ఉన్నట్టు మాట్లాడు. ఇప్పుడు ఏమన్నా ధరించుకోవాలి అంటే వేసుకోవాలి. మీరు పెళ్లికి సూట్ వేసుకోండి, టై పెట్టుకొని ప్యాంట్ లేకుండా పోయిందా. మీరు ఇప్పుడు ఇవి ధరించుకోకపోతే మీరు మరి రాకడప్పుడు దేవుని దగ్గర సిద్ధపడి ఉంటారా? ఉంటారు. మరి రాకడ వస్తుంది. ఎర్రపయ్య ఇజ్రాయెల్ అట్లయిపోతుంది, ఇట్లయిపోతుంది. బ్రదర్ ఫార్వర్డ్ మెసేజ్ వస్తుంటది. నీకు తెలుసా అంటే ఏమైంది అంటే ఇజ్రాయెల్ ఇంకేమైతుంది అంటే టెంపుల్ కడుతున్నారు. ఇంకేమైతుంది అంటే వచ్చేస్తాడు ఎప్పుడు అంటే ఒకడైతే నా దగ్గర మొన్న టీ దానికి రారంటే వచ్చినాక చాయ్ దాకా నీకు తెలుసా బ్రదర్ అన్నా, నీకు తెలుసా అన్నాడు. ఏందిరా అంటే వచ్చే నెల దేవుడు వస్తుండు అంట. ఏందట ఏమంట, వచ్చే నెల దేవుడు వస్తుండు. నేనన్నా అరే దుబాయ్ పోతున్నారా వచ్చే నెల? దేవుడు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఉంటే జర మా వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇట్లున్నది. అంటే చూడు అట్లున్నది పరిస్థితి, మరి అట్లున్నది పరిస్థితి. మనం కూడా ఉన్నాం. అక్కడ ఎవరికైనా ఉన్నదా వచ్చే నెల వచ్చేటట్లు? మరి వచ్చే నెల వరకు పోనీ వస్తాడు కరెక్టే, సిద్ధపడుతున్నావా? ఏం ధరించుకోమన్నారు? సాత్వికము, దయాలుత్వము, సరే దీర్ఘశాంతం, రైట్ అయిపోయింది. రైట్, వెరీ గుడ్. 2 Peter 2 Peter 1:5 చూద్దాం. 2 Peter 1:5 అయిపోయింది. 2 Peter 1:5 చదవండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు ఇప్పుడు చూడండి, పూర్ణ జాగ్రత్తలు, ఉట్టి జాగ్రత్తలు, పూర్ణ జాగ్రత్తలు, కంప్లీట్ జ్ఞానమును విశ్వాసం అంటే సరిపోదు. విశ్వాసమునందు సద్గుణం. ఈ పాయింట్ గుర్తుపడు. సద్గుణం అంటే ఏంటి? మంచి గుణము. సద్గుణం అంటే బిరుదు కాదు, మంచి గుణము. మంచి గుణం అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒక అతను అప్పటిదాకా బ్రదర్ ఆయన వెళ్ళిపోగానే నీకు తెలియదు దీని సంగతి ఏమో నేను చెప్తా కొంచెం దూరం. దాని సద్గుణము. ఎందుకంటే క్రైస్తవుల మధ్యలోనే కనబడుతుంటది అప్పుడప్పుడు. ఆ బ్రదర్ నీకు తెలియదులే వాడి గురించి అంటారు. నేను ఒక ఇంటికి పోయినా అనుకో, అమ్మ వాళ్ళెట్టు అంటే ఏమైందమ్మా అంటే వాళ్ళ గురించి వాళ్ళకి నాకు పడతలేదు, వాళ్ళ గురించి వాళ్ళు రారు ఇప్పుడు నా దగ్గరికి అంటారు. మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంటికి పోతాడు. అరే నీ ఇంటికి అయిపోయింది, ప్రేయర్ చేసిన, వాళ్ళ ఇంటికి పోతాడు అంటే నువ్వు నా ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి పోవద్దట. నేను అన్నా మీరు రాకపోవడం ఏమో కానీ నన్ను గుంజేస్తున్నారు దేవుని దగ్గరికి. అందుకే నేను ఇద్దరు ఇళ్ళకు పోను. మళ్ళీ కొంతమంది అంటారు, అగో పాస్టర్ అంటే అందరి ఇళ్ళకి పోవాలంటారు. అందరి ఇళ్ళకి పోతే నన్ను కూడా తీసుకుపోతారు మీరు, నా విశ్వాసం కూడా పోతుంది అన్న.
అందుకని కొన్నిసార్లు నేను స్ట్రిక్ట్‌గా ఉంటాను అనమాట. నువ్వు దేవుని బిడ్డ ప్రేయర్ చేస్తావా? అయితే నేను ఇంటికి వస్తా. అంటే ప్రేయర్ చేయకపోతే రావా? రాను. ఏం పని మరి? నువ్వు పెట్టిన లడ్డు నువ్వు ఇచ్చిన కూల్ డ్రింక్ దీని పోనీకి అవన్నీ నేను ఎప్పుడు సరే మంచిగున్నావు వెరీ గుడ్ అంట. తర్వాత రేపటి దినం దేవుడే అంటాడు. అరే నువ్వు తిన్నావు కదా స్నాక్స్ కరిపప్పు పెడితే తిన్నావు, తాగినావు, నువ్వు 2 కరిపప్పులు తిన్నావు నాకు తెలుసు. కానీ నువ్వు వాకింగ్ చెప్పిన ఎవరో మరి వాళ్ళు బలపడ్డారు ఏసయ్య అన్నాడు అనుకో, ఇప్పుడు నేనేం చెప్పాలి మరి చెప్పండి, అంతేనా కదా? దాని బదులు పోకపోవడం మొదలకి బాధపడక ఇలా ఉంటుంది అనమాట. సేవకుల బాధలు మీకు ఏం తెలుసండి? పాస్టర్ గారు వస్తలేరు బాగా, ఆయనకి ఈ మధ్యలో ఆ స్కూటర్ మీద తిరుగుతున్నారు పాపం. అది అసలు సంగతులు తెలియదు ఆడ. కొన్ని ఇట్లుంటాయి అనమాట. ఏమైంది చదవండి, నెక్స్ట్ అయిపోయింది క్లోజ్. సద్గుణమందు జ్ఞానమును, ఆశానిగ్నము అంటే దైవిక జ్ఞానము కావాలి నాకు. అంటే ఇప్పుడు డిగ్రీలు కాదు, ఇప్పుడు దేవుని డివైన్ జ్ఞానం కావాలి. తర్వాత సహనమునందు భక్తిని. ప్రతి సహనం అంటే ఏంటో తెలుసా? నీకు కార్యం జరగట్లేదు, నీకు ఉద్యోగం రావట్లేదు, నీ అప్పు తీర్చట్లేదు, కానీ తోటి దేవుని సన్నిధానంలో కూర్చొని నా దేవుడు కార్యము చేస్తుడు. దేవుడు ఏమంటాడు? రారా బిడ్డ బయటిగా అంటాడు. హల్లెలూయా. గొప్ప సాక్ష్యం అది ఉందిగా. డైలాగ్ బల మంచి నమ్మక దాసుడు అది ఉందిగా, తెలియదా? చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. చెప్తలేరు చూడు. నమ్మకమైన మనిషి అందుకే చెప్పిన మేము ఇద్దరమే బల నమ్మకమైన అనిపించుకోవాలని ఉందా లేదా? మీకు అనిపించుకోవాలందా? ఎవరు నాతో కాదు, పాస్టర్తో కాదు, దేవునితో. అలా మళ్ళా మీరు రాకపోతే అంత చినిపోయిన బట్టలు చెప్పులు లేకుండా మీరు తిరుగుతున్నారనుకో, అరే సిద్ధపడినా బాబు వీళ్ళు కొంచెం ఇంకా. అందుకనే వచ్చే నెల వస్తుండు దేవుడు, వచ్చే వారం వస్తుండు. అందుకే ఏంద్రా బాబు ఒకడంట మా ఇంటికాడ, వాడు బయటికే వెళ్తలేడంట. ఎందుకు 2 ఏళ్ళ నుండి ఏమైందంటే యేసుక్రీస్తు రాకడ వచ్చేస్తుంది, దేవుడు వస్తుండని చెప్పి వాడు ఉద్యోగం లేదు ఏం లేదు, ఇంటనే కూర్చుంటుండంట. నేను అన్నా తీసుకపోయి సైకియాటిక్స్ చూపించాను. దేవుడు 10 ఇంటోళ్ళు అంటారు రెండో రాకడ వస్తుందంటే దేవుడు వచ్చేస్తుండంట. అందుకే పనపాటలు చేస్తాడు, ఇట్లా కూర్చుండంటే తిని కూర్చోవడం అలవాటు చేసుకుంటున్నాడు. దేవుని పేరు చెప్తుండ్రు 2 రాకడకి. ఇంకా వచ్చినప్పుడు పోదులే ఏముంది, కానీ వచ్చేదాకైతే పని చేసుకోవాలి కదా. ఇట్లాంటి గ్యాంగ్ ఉన్నారు మన అందరూ. అందుకే సిద్ధపాటు లేకపోవడం అంటారు. ఏమంటారు? మనందరు క్రైస్తవులే. నేను మా తాత, మా ముత్తాత, మా ఫౌండరు, మా రాయవారిని తెలుసా అంటాడు. ఎవరు అంటే 7 తరాల కింద మా తాత పెట్టిండు, వాళ్ళ తాత పెట్టిండు అంటారు. అవునా? నువ్వు కూడా రాయలెక్కనే ఉంటావు, అంతేనా? సరే ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి 1 నిమిషం. తండ్రి నాయన హల్లెలూయా, పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇదిగో సద్గుణం, ఆశ, నిగ్రహము, విశ్వాసం ప్రభా మాకు కావాల్సిన ఈవులని దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇదిగో స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము ధరింపచేసి ఉన్నావు, రక్షణ వస్త్రం ధరింపచేసి ఉన్నావు నాయన. ఇదిగో తగ్గింపు అనే దీన మనసు వస్త్రం ధరింపచేయాలి. సంఘము సిద్ధపడాలి. ఇదిగో వధువు ప్రభా వచ్చినప్పుడు, అయ్యా వరుడు వచ్చినప్పుడు ప్రభా వధువు తను తాను సిద్ధపరచుకోవాలి. సంఘము బలపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. అనేకులు కొన్ని అయ్యా ఇదిగో సిద్ధపాటు చేయమని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన భూదిగంతముల వరకు నాయన అయ్యా అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా నువ్వు ఇచ్చే వరకు నాయన ఇదిగో మేము నాయన నిలబడగలిగిన విశ్వాసముతోటి మేము నిలబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. బలము దయచేయను, విశ్వాసం బలము దయచేయమని ప్రార్థిస్తున్నా. తన కాపరిని కూడా దీవించి ఆశీర్వదించు, ప్రతి ఒక్కరిని అని ప్రార్థిస్తున్నాను నజరేయుడనేస్తున్నాము. అయ్యా అద్భుత రీతిగా ఆత్మవర్ధనతే అన్ని విషయాలలో వర్ధులుతాయి. నేను ఆత్మవర్ధన చేయమని ప్రార్థిస్తున్నా, చేయమని ప్రార్థిస్తున్నా. తగ్గింపు ఎందుకో మా హృదయంలో గర్వముంటే తొలగించు నేను అవిశ్వాసం అంటే దాన్ని గొప్ప విశ్వాసంగా మార్చమని ప్రార్థిస్తున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి కానుకలు సమర్పిద్దాం. చెక్